నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సో ఫైనల్లీ డాన్సర్స్ అసోసియేషన్లో బై ఎలక్షన్ అనేది జరిగింది. సో కొత్త సభ్యులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ప్రెసిడెంట్ సుమలత గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. హలో అండి, హాయ్. కంగ్రాచులేషన్స్. అనుకున్నది సాధించారా? మెంబర్స్ అనుకున్నది సాధించాం సార్. ఓకే. సో కానీ అంటే ముందు బై ఎలక్షన్కి వెళదాం అనుకున్నారు, దానికి పోలింగ్ పెట్టుకున్నారు. తర్వాత మళ్ళీ ఈ ఇష్యూ అటు ఫెడరేషన్ ఇన్వాల్వ్ అయ్యారు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా ఒక లెటర్ ఇచ్చారు, కంప్లైంట్ లెటర్ ఇచ్చారు. సో అటు ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి కొంతమంది వచ్చారు, డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి వచ్చారు. సో అంతా కలిసి ఈ సమస్యను పరిష్కరించాలి అనుకున్నారు. అటు చిరంజీవి గారు చెప్పారు, ఈవెన్ బాలకృష్ణ గారు కూడా ఫోన్ చేసి చెప్పారని కూడా అటు ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి ప్రసన్న గారు కానీ వీళ్ళంతా కూడా మాట్లాడడం జరిగింది. ఆ రోజు ప్రెస్ మీట్లో మీరు కూడా ఇంకా బై ఎలక్షన్ ఏమొద్దు అన్నట్టుగానే మీరు కూడా ఓకే చేశారు. చాలా ఎమోషనల్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోషనల్ అవ్వడానికి ఆ రోజు రీజన్ ఏంటి? జానీ మాస్టర్ కానీ మీరు కానీ ఆ రోజు మళ్ళీ ఓకే చేసిన తర్వాత మళ్ళీ బై ఎలక్షన్కి వెళ్ళడానికి కారణం ఏంటి? సార్ మేము ఓకే చేసాము. ఆ ఓకే చేసిన విషయాన్ని మేము జనరల్ బాడీలో పెట్టాము. సో అక్కడ జనరల్ సెక్రటరీ మన రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు కదా, ఆయన జీబీ పెట్టండి, ఒక జీబీలో తీసుకున్న డెసిషన్ మళ్ళీ ఇంకొక మారాలి అని అంటే ఇంకొక జీబీలోనే మారాలి అది. సో జీబీ పెట్టిన తర్వాత అక్కడ ఏదైతే డెసిషన్ తీసుకున్నామో ఆ డెసిషన్ని మెంబర్స్కి చెప్పినప్పుడు ఒప్పుకోలేదు. సో ఒప్పుకున్నప్పుడు ప్రెసిడెంట్ అయినా మీరైనా సరే ఎవరైనా సరే ఏకపక్ష నిర్ణయం మేము ఒప్పుకోమని వాళ్ళు అన్నారు. సో మెజారిటీ సభ్యులు ఏంటంటే వద్దు, మాకు బై ఎలక్షన్స్ కావాలి అని అన్నారు. సో ఆ ప్రకారంగానే వెళ్ళాం తప్ప అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట అనేది ఓకే మీడియాలో స్క్రోలింగ్ అది వచ్చింది, పెద్దవాళ్ళని కూడా కాదని చెప్పి చేశారన్న చాలా వచ్చాయి సార్ నెగిటివిటీ. బట్ అయినా కూడా నిజం ఏంటి అని అనేది నాకు తెలుసు, మెంబర్స్కి తెలుసు. సో మేము ఎప్పుడు ఏం ఇచ్చినా కూడా బయట అవి ఎక్కువ వెళ్ళట్లేదు. దానివల్ల నిజం అనేది చాలా తక్కువ మందికి వెళ్తుంది. నెగిటివిటీ అనేది చాలా స్ప్రెడ్ అవుతుంది త్వరగా, అది మీకు కూడా తెలుసు అది. సో దానివల్ల ఈ అవగాహన అంటే అందరికీ కూడా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి తప్ప నిజాలు తెలుసుకుంటే అందరూ ఒకటైపోతారు సార్, అదొకటి. తర్వాత మాస్టర్ ఎమోషనల్ అయింది ఏంటంటే మెంబర్స్ ఒప్పుకుంటారా లేదా అనే ఒక బాధ అయితే ఉండింది మాస్టర్కి. నేను ఎమోషనల్ అయింది ఏంటంటే శ్రమ దోపిడీ జరుగుతుంది, దీన్ని అరికట్టాలి, మళ్ళీ వీళ్ళతోనే పని చేయాల్సి వస్తుంది. వచ్చినప్పుడు వీళ్ళు చేయనిస్తారా? సరే చూద్దాం, ఇది జనరల్ వార్డులో పెడదాం అన్నారు కదా, పెట్టిన తర్వాత ఏం డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ అనే ఒక బాధ తప్ప మాకు ఎక్కడ కూడా ప్రొడ్యూసర్స్కి అగెనిస్ట్ వెళ్ళాలి, ఫెడరేషన్కి అగెనిస్ట్ వెళ్ళాలని మాకు లేదు సార్. ఇంకొకటి, వాళ్ళతోనే కలిసి పని చేయాలి అని ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు? వాళ్ళు రాజీనామాలు చేశారు, వెళ్ళిపోయారు, మళ్ళీ వాళ్ళతోనే చేయాలని ఎందుకు అంటున్నారు? కొత్త బాడీ వస్తుంది, కొత్తగా పని చేస్తాం కదా, దీనివల్ల వ్యవస్థ ఏం పాడవుతుంది నాకు అర్థం కావట్లేదు. కానీ అంటే మీరు చెప్పినట్టు మేము వాళ్ళని ఎదిరించి వాళ్ళకి అగెనిస్ట్గా చేయాలని చేయలేదు అని చెప్పినప్పటికీ కూడా ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టారు. అంతకుముందు ఫెడరేషన్ నుంచి జానీ మాస్టర్ని బ్యాన్ చేస్తున్నాం, దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా సహకరించాం, 23 క్రాఫ్ట్స్ నుంచి కూడా సహకరించేది లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. సో అప్పుడు నెక్స్ట్ డే సడన్గా ప్రెస్ మీట్ పెట్టారు. సో అందరూ కలిసి యూనియన్కి సపోర్ట్గా అటు ఛాంబర్ వచ్చారు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అంతా కూడా వచ్చి సడన్గా ప్రెస్ మీట్ పెట్టారు, కలిసి కూర్చున్నారు, అంతా యాక్సెప్ట్ చేశారు. అప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేశారు కాదు, వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు ఒప్పుకుంటే అవుతుంది, ఏకపక్ష నిర్ణయం తీసుకుంటున్నారు, మీరు ఏకపక్ష నిర్ణయం తీసుకుంటున్నారంటే ఇప్పుడు నేను ఓకే చెప్తేనే కదా సార్ నేను ఏకపక్ష నిర్ణయం తీసుకున్నాను లేదో తెలుస్తుంది. ఇప్పుడు నేను ఏకపక్ష నిర్ణయం తీసుకున్నాను అని అన్నారు, ఓకే ఫైన్, నేను విత్డ్రా చేసుకుంటున్నా, నేను కలిసి పనిచేస్తాను, జీబీలో పెట్టండి. ఇప్పుడు అక్కడ ఒప్పుకుంది ఎవరు? నేను కాదు కదా. నేను క్లియర్గా మెంబర్స్కి చెప్పా, నేను ఇక్కడ అలా కమిట్ అయ్యి వచ్చాను, ఓకే నేను జనరల్ సెక్రటరీతో మాత్రమే సస్పెండ్ అయ్యి మిగతా వాళ్ళతో నేను పనిచేయడానికి రెడీ అని చెప్పినా సరే మెంబర్స్ ఒప్పుకోలేదు. సో ఇప్పుడు ఇక్కడ ఏకపక్ష నిర్ణయం ఎక్కడ ఉంది? సో అది ప్రూవ్ అయింది కదా. వాళ్ళు మీరు అన్నారు కదా ఎందుకు ఒప్పుకున్నారు అని అంటే, అక్కడ నేను ఒప్పుకున్నది పెద్దవాళ్ళని ఎదిరించొద్దనే. పెద్దవాళ్ళంటే అప్పుడు ఆ ప్రెస్ మీట్ పెట్టడానికి ముందు మీరు సభ్యులతో ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు, మీకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ బై ఎలక్షనే కోరుకుంటున్నారు, అది మీకు తెలిసిన విషయమే. కానీ ప్రెస్ మీట్ పెట్టి ఒప్పుకుంటే మళ్ళీ నేను ఓకే చేసినట్టు అవుతుంది, మళ్ళీ ఓకే చేసిన తర్వాత మళ్ళీ ఎలక్షన్కి వెళ్తే ఎదిరించినట్టే అవుతుంది అనేది ఆలోచించే ఉంటారు. మేము మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళాలన్న థాట్ లేదు. ఆ రోజే డ్రాప్ అయిపోయాం మేము. ఏది ఒప్పుకున్నప్పుడు మేము డ్రాప్ అయిపోయాం. 19th రోజు ఏమో జరిగింది, ఆ రోజే ఇంకా ఎలక్షన్స్ లేవు అంటే నెక్స్ట్ రోజు నామినేషన్స్, ఆ రోజు యాక్చువల్గా 20. కానీ మేము డ్రాప్ అయిపోయి ఒప్పుకున్నాము. జనరల్ బాడీ పెట్టిన తర్వాత అక్కడ తీసుకున్న డెసిషన్ అది. అక్కడ మాకు మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్తాం ఆ థాటే లేదు అసలు. ఒప్పుకున్నాము, వచ్చాము, మీడియాలో చెప్పారు, అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. ఆ రోజు నైట్ నేను 12:30కి పెట్టాను మెసేజ్ కూడా, రేపు నామినేషన్స్ లేవు, పెద్దవాళ్ళు చెప్పిన దాని పరంగా మనం వెళ్తున్నాం అని చెప్పి క్లియర్ అయిపోయింది. రాజేంద్ర ప్రసాద్ గారు జీబీ పెట్టాలి అన్నారు, పెట్టాము. ఆ జీబీలో ఒప్పుకోలే, అప్పుడు తీసుకున్న నిర్ణయమే తప్ప ముందు తీసుకున్న నిర్ణయం కాదు అది.
అయితే అప్పుడు ఆ రోజు ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ గారు కూడా బయటకు వచ్చిన తర్వాత అంతా సాల్వ్ అయిపోయింది, బై ఎలక్షన్కి వెళ్ళట్లేదు, ఎవరైతే రిజైన్ చేశారో వాళ్ళతోనే వాళ్ళు వెళుతున్నారు, వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారు, బై ఎలక్షన్ అనేది లేదు అని ఆ రోజు జనరల్ బాడీ మీటింగ్ అయిన తర్వాత కూడా కిందకు వచ్చి ఆయన చెప్పేసి వెళ్ళిపోయారు. సో కానీ కొంతమంది ఇక్కడ ఒప్పుకోవట్లేదు అనేది కూడా వినిపించింది. సో అంటే మీరు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయలేదా? వాళ్ళు ఎందుకు ఒప్పుకోవట్లేదు, ఫెడరేషన్కి అగ్నెస్ట్గా వెళితే తర్వాత సపోర్ట్ ఉండదు అనేది ముందు నుంచి వాళ్ళు చెప్తూ ఉన్నారు, దానివల్ల ఏదైనా నష్టం ఉంటుంది అనేది మీరు ఊహించలేదా? అగెనిస్ట్ అంటే ఏ విధంగా సార్? ఆ క్వశ్చన్ అగెనిస్ట్ అంటే ఏ విధంగా? ఇక్కడ అగెనిస్ట్ అనేది ఆ పాయింట్ ఎందుకు వస్తుంది? అంటే ఇప్పుడు అన్ని యూనియన్స్ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటే ఫెడరేషన్ అనేది ఎందుకు, అది వాళ్ళ క్వశ్చన్. చేసాం సార్, మాకు నచ్చినట్టు మేము ఏం చేసాము? ఇప్పుడు మీరు నచ్చినట్టు చేసినట్టే కదా ఏం చేసాం మీరు చెప్పండి. నాకు నచ్చినట్టు ఏం చేశాను? ఎందుకు వెళ్ళకూడదు ఎలక్షన్స్కి మీరు చెప్పండి. సరే మిమ్మల్ని నేను అడుగుతున్నాను, ఎందుకు వెళ్ళకూడదు ఎలక్షన్స్కి? అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు నచ్చిన సభ్యులను ఎంచుకుని ప్యానల్ని చేంజ్ చేసుకుంటూ అది ఇప్పుడు వన్స్ ఎలక్షన్ జరిగిన తర్వాత సో వాళ్ళు చెప్పినా కూడా వినకుండా మళ్ళీ ఎలక్షన్కి మీరు చెప్పండి, ఏం చెప్పారు వాళ్ళు? సో రిజైన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి పనిచేయండి. రిజైన్ చేశారు కదా, వాళ్ళతోనే ఎందుకు పని చేయాలి? రిజైన్ చేశారు కదా, ఓకే, మేము సస్పెండ్ చేయలేదు, మేమేమి గొంతు పెట్టుకొని మీరు రాజీనామా చేయండి అని చెప్పలేదు. వాళ్ళ సొంతంగా వాళ్ళు రాజీనామాలు చేశారు, వాళ్ళతోనే ఎందుకు మళ్ళీ పని చేయాలి? అంటే ఇక్కడ వెళ్ళకూడదు. ఇక్కడ సెక్రటరీ అండ్ ఇంకా జనరల్ సెక్రటరీస్ ఉన్నారు, వాళ్ళిద్దరు క్యాషియర్, వాళ్ళిద్దరూ ఏదో ఫ్రాడ్ చేశారు అన్నారు. సో దానికి సంబంధించి ఏదో ఎవిడెన్స్ సబ్మిట్ చేసాము అన్నారు ఆ రోజు. ఓకే, వాళ్ళిద్దరూ తప్పు చేసి ఉంటే వాళ్ళిద్దరిని పక్కన పెట్టేయండి, మిగిలిన వాళ్ళతో కలిసి పనిచేయడానికి మీకేంటి సమస్య అనేది కూడా వాళ్ళు అడుగుతున్నది. సమస్య లేదే, మళ్ళీ ఎందుకు వెళ్ళాలంటున్నారు? వాళ్ళు రాజీనామాలు చేశారు కాబట్టి ఇక్కడ క్లియర్ పాయింట్. ఓకే చేశారు, ఎలా తీసుకొస్తున్నారంటే వాళ్ళు చేసింది మాట్లాడట్లా, మీరు వాళ్ళతో వెళ్ళండి వెళ్ళండి అంటున్నారు కదా, మేము సస్పెండ్ చేసింది ఓన్లీ జనరల్. ఓకే ఓకే మేబీ వాళ్ళు రిజైన్ చేసి తప్పు చేసి ఉండొచ్చు. తప్పు చేయలేదు, వాళ్ళ హక్కు అది. ఓకే హక్కు పోని రిజైన్ చేశారు పెద్దలు కానీ ఫెడరేషన్ కానీ, సరే ఏదో తప్పు చేశారు, ఇప్పుడు ఫెడరేషన్ మాకు తండ్రి లాంటి వాళ్ళు అని మాట్లాడుతూ ఉన్నారు కదా. సో వాళ్ళు సరే తప్పు చేశారు, ఏదో తప్పు అయింది, వాళ్ళు ఫ్రాడ్ అయితే చేయలేదు కదా, కలిసి వెళ్ళండి, మళ్ళీ బై ఎలక్షన్కి వెళ్ళడం ఎందుకు, ఈ గొడవలన్నీ ఎందుకు, వాళ్ళతో కలిసి పనిచేయండి అని చెప్పినప్పుడు వినలేదు అనేదే కదా క్వశ్చన్. విన్నాను కదా, నేను అదే చెప్తున్నాను సార్, నేను విన్నాను 19వ తేదీ నేను విన్నా. మీరు అడిగే క్వశ్చన్ రైటే, నేను చెప్పే ఆన్సర్ రైట్, అది మీకు కూడా తెలుసు. ఇక్కడ ఏదో రావాలి, మెంబర్స్ ఒప్పుకోలేదు, అదే నేను మళ్ళీ అదే చెప్తున్నాను. నేను దాని జీబీలో పెట్టాను, నాకు పర్సనల్ కూడా ఫోన్లో చేసి చెప్పారు, మేడం మీరు చేసేది కరెక్ట్, మీరు వెళ్ళండి. నేను ఆ రోజు ముందు రోజు తీసుకునే డెసిషన్ కాదు అది. ఇంకొకటి, మేము సస్పెండ్ చేసిన ఓన్లీ జనరల్ సెక్రటరీ మాత్రమే, మేము క్యాషర్ని కూడా చేయలేదు, జనరల్ సెక్రటరీ మాత్రమే. ఈ 9 మంది కలిసి ఇతనికి మద్దతుగా రాజీనామా చేసింది వాళ్ళు. సో సరే మీరు అంటున్నారు కదా వాళ్ళు చెప్పిన మాట వినలేదు, వీళ్ళతోనే ఎందుకు వెళ్ళాలి? వీళ్ళు ఫ్రాడ్ చేయలేదు, వీళ్ళు ఎందుకు రాజీనామాలు చేశారు? మరి నేను సస్పెండ్ చేయలేదు, వాళ్ళు ఎందుకు రాజీనామాలు చేశారు? నచ్చకపోతే రాజీనామా చేస్తారా? ఇదేమన్నా చిన్నదా సార్? ఒక అసోసియేషన్ ఇది, 35 ఏళ్ళ చరిత్ర ఉంది దీనికి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాజీనామాలు చేసి మళ్ళీ వచ్చేస్తాం మేము అంటే అది కాదు కదా. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, మేము కూడా అలానే ఉంటే నెక్స్ట్ వచ్చే తరం ఏం నేర్చుకుంటుంది? ఒక చర్య అనేది ఉండాలి. ఇప్పుడు మీరు రాజీనామా చేశారు, ఇమ్మీడియట్గా 1 వీక్లోనూ మీరు వచ్చి ఏమైనా విత్డ్రా తీసుకున్నారా? తీసుకోలేదు. ఒక నెలకు తీసుకున్నారా? తీసుకోలేదు. 2 నెలలకు కూడా మీరు తీసుకోలేదు. మీ వల్ల అసోసియేషన్కి చాలా డబ్బులు నష్టం జరిగింది. ఇవన్నీ చూస్తూ కూడా మీకు అవకాశాలు ఇస్తూనే వచ్చాం, 3 జనరల్ బాడీకి అవకాశం ఇచ్చాం. ఏ ఒక్క జనరల్ బాడీలో అయినా మేము విత్డ్రా చేసుకున్నామని ఫామ్ చూపించారా? చూపించుంటే మీకు ప్రెస్కి వచ్చేదిగా, మీకే వచ్చేది. రాలేదు. మరి వాళ్ళతోనే ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు? మీరు ఎప్పుడైనా ఈ క్వశ్చన్ అడిగారా? మీరు ఎందుకు సార్ వాళ్ళతోనే పని చేయమని మీరు ఎందుకు అడుగుతున్నారని మీరు అడిగారా? వాళ్ళు స్కామ్ చేయలేదు, వాళ్ళు తప్పులు చేయలేదు, బాగుంది. వాళ్ళు రాజీనామా చేశారు, వాళ్ళ పదవికి వాళ్ళే రాజీనామా చేశారు. మేము చేయలేము, మాకు వాళ్ళు నచ్చట్లేదని వాళ్ళే చేశారు కదా. కానీ ఆ రిజైన్ లెటర్ ఫెడరేషన్కి మాత్రం ఇచ్చారు, మీకు ఇవ్వలేదని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. వాళ్ళు మాకు పంపించారు, ఏమని, వాళ్ళు ఇలా రాజీనామాలు చేశారు, మీరు రండి అని జాయింట్ మీటింగ్ పెట్టారు. వాళ్ళు చెప్తేనే కదా నాకు తెలుస్తుంది, కానీ విత్డ్రా చేసుకున్నాను మాత్రం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? మరి ఇక్కడ ఫెడరేషన్ మరి ఎందుకు ఆ విషయాన్ని దాపెట్టారు? మరి చెప్పాలి కదా. అయితే తర్వాత మీరు డ్రాప్ అయ్యి బై ఎలక్షన్ వద్దు అనడానికి ఆ మధ్యకాలంలో ప్యారడైజ్ సాంగ్కి సంబంధించి జానీ మాస్టర్ ఆల్మోస్ట్ అది ఫినిష్ అవ్వడానికి వచ్చింది, కానీ ఈ డిస్టర్బెన్స్ వల్ల సాంగ్ చేజారిపోతుందని చెప్పేసి మళ్ళీ ఇలా రాజీకి వచ్చారు, మొత్తం బ్యాన్ చేస్తారని చెప్పేసి రాజీకి వచ్చి మాట్లాడుతున్నారు ఇలాగా అని చెప్పేసి మాట్లాడారు. అది ఎంతవరకు? మరి రాజీకి వస్తే చేయాలి కదా, సాంగ్ చేయాలి కదా. నాసుకి ఏంటంటే మెంటల్గా నాకు డిస్టర్బెన్స్లో ఉన్నాను, ఇప్పుడు నేను చేయలేను అని చెప్పి ఆయనకి వాయిస్ నోట్ పెట్టడం జరిగింది. నాకు కొంచెం టైం కావాలని చెప్పడం జరిగింది. సార్కి ఏంటంటే డైరెక్టర్ గారికి మూవీ రిలీజ్కి ఉంది, సో మూవీ రిలీజ్కి వెళ్ళాలి అన్న ఒక ఉద్దేశంతో వేరే వాళ్ళకి వెళ్ళారు.
సో మాకెప్పుడు కూడా మాకు వచ్చింది వేరే వాళ్ళకి వెళ్ళింది అనే ఫీలింగ్ మాకు ఎప్పుడు ఉండదు. అందరినీ మేము సపోర్ట్ చేస్తూనే ఉంటాము. అసిస్టెంట్స్నైనా ఇంకొక కొరియోగ్రాఫర్ కొత్తగా వచ్చిన వాళ్ళైనా మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాం. సో వచ్చింది కూడా మా మాస్టరే, వచ్చిన వర్క్ కూడా మా డాన్సర్స్కే వచ్చింది. ఇంకా హ్యాపీ మాకు. అంతే. ఈరోజు ప్రమాణ స్వీకారానికి అటు శేఖర్ మాస్టర్ కానీ, భాను మాస్టర్ కానీ, ఈ మాస్టర్స్ అంతా ఎవరు కూడా రాలేదు. సో వాళ్ళ సపోర్ట్ మీకు ఎంతవరకు ఉంటుందనుకుంటున్నారు? అండ్ ఇంకా ఫెడరేషన్ కూడా ఒక లెటర్ రిలీజ్ చేశారు, యూనియన్కి మాకు ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి సమస్య వచ్చినా ఇంక మేము ఇన్వాల్వ్ అవ్వమని చెప్పేసి. సో మీ ఆలోచన ఏంటి, ఎలా ముందుకెళ్దాం అనుకుంటున్నారు? సార్ శేఖర్ మాస్టర్, భాను మాస్టర్ ఇవన్నీ కూడా ఓన్లీ అసోసియేషన్ వరకే సార్. ఏమైనా కోపతాపాలు ఉన్నా పర్సనల్గా ఎవరికి ఎటువంటివి ఏమీ లేవు. మీరు లాస్ట్ టైం నేను నామినేషన్ వేసినప్పుడు, నేను గెలిచినప్పుడు కూడా చూస్తే మొత్తం మాస్టర్లందరూ ఒకవైపు నిన్నారు. అంటే మాకు సపోర్ట్ చేసిన మాస్టర్స్ కొంతమంది ఉన్నారు. కాకపోతే ఇక్కడ శేఖర్ మాస్టర్, భాను మాస్టర్ ఇంకా కొంతమంది మాస్టర్స్ కూడా ఒకవైపు ఉన్నారు. వాళ్ళు సపోర్ట్ చేయనంత మాత్రం మేమైతే గెలవకుండా లేము కదా సార్. ఎవరి సపోర్ట్ ఉండింది? డాన్సర్ సపోర్ట్ ఉండింది, కొంతమంది మాస్టర్ సపోర్ట్. సో ఇద్దరు సపోర్ట్తో మేము గెలిచాం కదా. సో ఇక్కడ శేఖర్ మాస్టర్, భాను మాస్టర్ ఓటేస్తేనే గెలవలేదు కదా. చెప్తున్నా, అంటే ఇది ఎలా తమ్ముళ్ళు వేసినా పర్లేదు. అంటే ప్రతిసారి ఏమవుతుందని అంటే వాళ్ళు సపోర్ట్ చేయకపోతే సార్, వాళ్ళు సపోర్ట్ చేస్తారా లేదా వాళ్ళ పర్సనల్ విషయం సార్. అది వాళ్ళకి నిజాలు అనేవి తెలియని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ అసోసియేషన్లో లోపల ఏం జరుగుతుందని వాళ్ళకి తెలియదు. బయట చెప్పే మాటలు వింటున్నారు, అది నిజమని నమ్ముతున్నారేమో నాకు తెలియదు. ఎందుకంటే శేఖర్ మాస్టర్ కూడా కింద మాట్లాడారు, నాకు నిజాలు తెలియవు, ఎవరు తప్పు అని అంటే ఎవరిది తెలియదు అండి అని అన్నారు. సో తెలుసుకోకుండా మనం మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. తెలుసుకొని మాట్లాడితే ఓకే ఫైన్, బాగుంది. కానీ తెలుసుకోకుండా మనం ఒక మాట అనేస్తే దానివల్ల అసోసియేషన్ ఎఫెక్ట్ అవుతుంది. అదొకటి. ఇంకోటి, ఫెడరేషన్ వారి దగ్గరికి మేము వెళ్తాము, వెళ్ళి కూర్చొని మాట్లాడతాము. వాళ్ళు పెద్దవాళ్ళు, ఇలాంటి సమస్యలను ఎన్నో వాళ్ళు ఎదుర్కొన్నారు. దానిలో ఇది ఒక చిన్న సమస్య. సో నెక్స్ట్ ఏదైనా ఉన్నా కూడా సరే వాళ్ళ అభిప్రాయాలు తీసుకొనే వెళ్తాము. బట్ మాకు ఒక స్వతంత్రం అనేది ఉంటుంది. అది కూడా మీరు పట్టుకుంటే కాదు కదా అనే ఒక చిన్న ఒపీనియన్. ఎందుకనంటే ఇప్పుడు నెక్స్ట్ నాలాగా ఇంకొకరు రావచ్చు. సో వాళ్ళు దీనికంటే ఎక్కువ మాట్లాడచ్చు, ఎక్కువ చేయొచ్చు. సో కొంచెం వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి ఇస్తూ మీ పెద్దరికాన్ని మా అంటే ఉంటే బాగుంటుంది. అంటే వాళ్ళు ఎప్పుడు మాకు సపోర్ట్ చేస్తారు. కొన్ని దగ్గర మా స్వతంత్రం కూడా మాకు ఉంటే బాగుంటుంది కదా అని. అంటే ఫెడరేషన్ సపోర్ట్ లేకపోతే యూనియన్ అనేది ముందుకెళ్తుందంటారా? సార్ ఫెడరేషన్ సపోర్ట్తోనే వెళ్తుంది సార్. వాళ్ళు అలా అంటారు కోపాలలో, అంతే తప్ప ఫెడరేషన్ సపోర్ట్ లేకపోయినా మేము ముందుకు వెళ్తామని అయితే నేను స్టేట్మెంట్ ఇవ్వను. వాళ్ళ సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి. వాళ్ళ సపోర్ట్తోనే మేము ముందుకు వెళ్తాం సార్. అంటే సపోర్ట్ ఇస్తారంటారు, ఎందుకంటే అఫీషియల్గా లెటర్ రిలీజ్ చేశారు యూనియన్కి మాకు సంబంధం. సార్ ఇప్పుడు ఎన్నో తప్పులు జరుగుతున్నాయి సార్, అవే క్షమిస్తున్నారు. మళ్ళీ మాట్లాడతాము, కూర్చొని మాట్లాడతాము, సార్ట్అవుట్ అవుతుంది సార్. అంటే ఫెడరేషన్తో మీకు ఎటువంటి సపోర్ట్ కావాలి? అన్ని రకాలుగా కావాలి సార్. మాకు ఏదైనా సమస్య వచ్చినా మాకు కావాలి. ఫస్ట్ మా దగ్గర వర్కౌట్ అవ్వకపోతేనే మేము అక్కడికి వెళ్తాం. ఫస్ట్ మ్యాక్సిమం ఒక 90% మా దగ్గరే సార్ట్అవుట్ అవుతుంది. 10% అవ్వకపోతేనే అక్కడికి వెళ్తాము. సో ఆ 10% కూడా వాళ్ళు ఇస్తారనే కోరుకుంటున్నాం. ఈరోజు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఫెడరేషన్కి ఏమన్నా చెప్పడం కానీ? లెటర్ పంపించాము. బట్ లేరనే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అనిల్ గారు లేరు అని నాకు తెలిసింది. లెటర్ అయితే పంపించాము సార్. నెక్స్ట్ మీ కార్యాచరణ, ఇప్పుడు కొత్త ప్యానెల్తో ఎటువంటి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నారు? యూనియన్లో ఇన్సూరెన్స్ ఒకటి అయిపోతుంది 1 మంత్లో, 1.5 మంత్లో అయిపోతుంది. ల్యాండ్ ఒకటి ఇష్యూ ఉంది, అది కూడా సార్ శ్రీశైలం సార్ క్లోజ్ చేస్తా అన్నారు మ్యాటర్ని. మేము ఉన్నప్పుడే అది క్లోజ్ అయిపోతే బాగుంటుంది అనేది మేము అనుకుంటున్నాము. తర్వాత ఇంకా మాకు కరెక్ట్ పేమెంట్స్ వచ్చి డాన్సర్స్కి ప్రొడ్యూసర్స్ నుంచి వచ్చే డబ్బులు డాన్సర్స్ కరెక్ట్గా వెళ్ళాయంటే అదే మాకు చాలా పెద్ద విజయం. ఎందుకంటే సాంగ్స్ కూడా ఈ మధ్య తక్కువ అయ్యాయి. సో ఆ తక్కువ సాంగ్స్ వచ్చిన దానిలో కూడా నాకు తెలిసి మేము వచ్చిన తర్వాత ఇంకా కొంచెం బాగా వస్తున్నాయి పేమెంట్స్ అనేది నా వరకు వచ్చింది. ఇది నేను వెళ్ళిన తర్వాత కూడా ఇలానే కొనసాగేలాగా నేను చేయగలిగితే అదే అభివృద్ధి సార్, అంతే. సో జానీ మాస్టర్కి ప్రొడ్యూసర్స్ నుంచి సపోర్ట్ ఉందా? ఇప్పుడు నెక్స్ట్ టాలీవుడ్లో సాంగ్స్ ఎక్కువ చేస్తారు సార్, ఎందుకు చేయరు, డెఫినెట్గా చేస్తారు. నెక్స్ట్ అంటే ఏ సాంగ్స్ చేస్తున్నారు? ఆల్రెడీ ఇప్పుడు జైలర్ 2 ఒకటి రిలీజ్ అవుతుంది, అదొకటి ఉంది. ఇంకా కొన్ని మాట్లాడుతున్నారు. తెలుగు మూవీ నిన్ననే ఎవరో మాట్లాడారు. సో ఇప్పుడు విశ్వప్రసాద్ గారిది నెక్స్ట్ జరుగుతుంది. సో చేస్తున్నారు సార్, కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆల్ ది బెస్ట్. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలకు నివాళిగా దేశభక్తిని చాటే మహా సైకిల్ ర్యాలీ ఆగస్టు 15 ఉదయం 6 గంటలకు బొల్లారం వార్ మెమోరియల్ నుంచి కూకట్పల్లి లులుమాల్ వరకు. లులుమాల్ ఇండియన్ ఆర్మీ సౌజన్యంతో RTV డిజిటల్ న్యూస్ మీడియా పార్ట్నర్.